భక్తుల పూజలు అందుకున్న గణేశుడు గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నిమజ్జనాలు కొనసాగుతుండగా రేపు నగరంలో మిగిలిన అన్ని గణేష్ మండప నిర్వాహకులు గణనాథుల్ని నిమజ్జనం చేయనున్నారు. ఈ క్రమంలో నగర ట్రాఫిక్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఒక్క ట్యాంక్ బండ్ వద్దే 50,000 విగ్రహాలు నిమజ్జనమవుతున్నాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. రేపు నగరంలో మిగిలిన అన్ని గణేష్ మండప నిర్వాహకులు కూడా గణనాథుల్ని నిమజ్జనం చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. తొమ్మిది రోజుల పాటు కూడా భక్తుల పూజలు అందుకున్న గణేశుడు ప్రస్తుతం గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో అయితే నిమజ్జనాలు అయితే కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. నవరాత్రి సంబంధించి 9 రోజులు పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున విగ్రహాలు వస్తున్న నేపథ్యంలో ఆ విగ్రహాలన్నింటినీ కూడా హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు జీహెచ్ఎంసీ కానీ పోలీసులు కానీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. గణేష్ నిమజ్జనానికి సంబంధించి అంటే రేపు పెద్ద ఎత్తున విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా అధికారులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 30,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏదైతే ఖైరతాబాద్ గణేష్ తో పాటు అదేవిధంగా బాలాపూర్ గణేష్ చాలా ఫేమస్. ఈ రెండు విగ్రహాలకి సంబంధించి నిమజ్జనానికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. భాగ్యనగరంలో దాదాపు 303 కిలోమీటర్ల మేర శోభాయాత్ర ఉత్సవ ఊరేగింపులు కొనసాగుతాయి కాబట్టి దానికి తగ్గట్టుగా ఇటు సీసీ కెమెరాల ఏర్పాటు కానీ అదేవిధంగా బందోబస్తు ఏర్పాటు చేయడం కానీ పోలీసులు చేయడం జరిగింది. అదేవిధంగా నగరంలో 20 లేకులు అదేవిధంగా 72 కృత్రిమ లేకులు ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి అంటే నిమజ్జనానికి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 139 క్రేన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా 259 మొబైల్ క్రేన్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ గణేశుడికి సంబంధించి పూజ నిర్వహించిన తర్వాత అక్కడ నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. శోభాయాత్ర ఖైరతాబాద్ నుంచి అంటే ఖైరతాబాద్ గణేశుడి దగ్గర నుంచి ప్రారంభమై ఇటు సెక్రటేరియట్ మీదుగా ట్యాంక్ బండ్కు చేరుకుంటుంది. ట్యాంక్ బండ్ క్రేన్ నెంబర్ 4 దగ్గర నిమజ్జనానికి సంబంధించి బాహుబలి క్రేన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బాహుబలి క్రేన్ ద్వారా నిమజ్జన కార్యక్రమాన్ని చేస్తారు. అయితే రేపు ఉదయం 6 గంటలకు పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత గణేష్ శోభాయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి దాదాపు మధ్యాహ్నం 1 గంట సమయం వరకు ఇక్కడ సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత 1 గంట 30 నిమిషాలకు గణేష్ ని గంగమ్మ ఒడిలోకి చేర్చేందుకు అధికారులు అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు మొత్తం రాష్ట్ర నలుమూల నుంచి అదేవిధంగా హైదరాబాద్ నలుమూల నుంచి దాదాపు 50,000కు పైగా విగ్రహాలు రేపు వస్తాయని చెప్పేసి అధికారులు అంచనా వేస్తారు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు ఉదయం నుంచి కూడా అంటే ట్యాంక్ బండ్ పరిసరాలన్నీ కూడా మొత్తం ఆంక్షలు విధించిన పరిస్థితి ఉంది. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎక్కడ కూడా వాహనాలు అంటే మామూలు వాహనాలు ఏవి కూడా ఈ పరిసర ప్రాంతాల్లో రాకుండా బారికేడ్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం గణేష్ నిమజ్జనానికి సంబంధించిన విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే తీసుకురావాలని చెప్పేసి అన్నారు. ఉదయం అంటే గణేష్ విగ్రహాలు తీసుకొచ్చే వాళ్ళంతా కూడా ఎర్లీగా బయలుదేరి మధ్యాహ్నం వరకు ఇక్కడికి వస్తే నిమజ్జనానికి ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి, ఒకవేళ లేటుగా వస్తే నిమజ్జన కార్యక్రమం కొంత ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకవైపు నిమజ్జనానికి సంబంధించి హుస్సేన్ సాగర్ లో ఏదైతే నిమజ్జన కార్యక్రమం ఉందో ఈ హుస్సేన్ సాగర్ నిమజ్జనానికి సంబంధించి దాదాపు 9 బోట్లను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 200 మంది గజ ఈతగాళ్లను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకని ముందస్తు జాగ్రత్తలో భాగంగా వీళ్ళంతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా నిమజ్జనానికి సంబంధించి ఈ రోజు వరకు దాదాపు 1,80,000 విగ్రహాలు ఇప్పటి వరకు నిమజ్జనం అయ్యాయని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి
విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి నిమజ్జనం చేసిన తర్వాత వ్యర్థాలను తొలగించేందుకు కూడా జిహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ నిమజ్జనం చేసిన తర్వాత వచ్చే వ్యర్థాలు ఏదైతే ఆ వ్యర్థాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు తొలగించిన పరిస్థితి. మరోవైపు జిహెచ్ఎంసీ సిబ్బంది 24/7 అన్నట్టుగా వాళ్ళకి షిఫ్ట్ల వారీగా ఏర్పాటు చేసి ఇక్కడ నిమజ్జనానికి అంటే ఇక్కడ నిమజ్జనం ట్యాంక్ బండ్ గానే ఇటు నెక్లెస్ రోడ్డు అదేవిధంగా ఇతర ప్రాంతాలకు వచ్చే వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పరిశుభ్రత కోసం అని చెప్పేసి జిహెచ్ఎంసీ సిబ్బంది దాదాపు 14,486 మంది జిహెచ్ఎంసీ సిబ్బంది 24/7 అన్నట్టుగా నీట్నెస్ అనేది మెయింటైన్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇక్కడ ఏదైతే ఎమర్జెన్సీ కోసం అని చెప్పేసి మెడికల్ అండ్ అంబులెన్స్ కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. పోలీసులు క్విక్ యాక్షన్ టీమ్స్ ఏదైతే 160 టీంలను ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం క్లియర్ చేయడం కోసం అని చెప్పేసి మరోవైపు ఆకతాయిలను అరికట్టేందుకోసం అని చెప్పేసి సి టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ఖైరతాబాద్ గణేష్ దగ్గర కానీ ఇటు ట్యాంక్ బండ్ పీపుల్స్ ప్లాజా ఇవన్నీ కూడా షీ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఉదయం నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు దాదాపు 25 కేసులు షీ టీమ్స్ నమోదు చేయడం జరిగింది. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేసి కొంతమందిపై కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇక్కడ సీసీ కెమెరాలు కానీ అదేవిధంగా కంట్రోల్ రూమ్లు 13 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు పోలీసులు కానీ జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ ఆ కంట్రోల్ రూముల ద్వారా మానిటరింగ్ చేసుకుంటే ఎక్కడైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను పరిష్కరించేందుకు అడుగులు ముందుకు వేసిన పరిస్థితి ఉంది. సెంట్రల్ జోన్ డీసీపీ మార్నింగ్ మనతో మాట్లాడుతూ కొన్ని కీలక విగ్రహాలు ఏదైతే ఉన్నాయో వాటి దగ్గర కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మన విజయశ్రీ ఇంట్లో 9 రోజుల పాటు పూజలు నిర్వహించిన వారంతా కూడా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన వాళ్ళంతా కూడా ఇప్పుడు గంగమ్మవాడికి గణేశుని తీసుకెళ్ళి పూజలు అంటే చివరి పూజ నిర్వహించేసి ఆ తర్వాత గంగమ్మవాడిలో కల్పంతో కొంతమంది భక్తులు వచ్చారు. పూజలు అంటే 9 రోజులు పూజలు నిర్వహించారు. దండాలయ్య ఉండ్రాలయ్య అంటూ కూడా పూజలు నిర్వహించారు. ఇప్పుడు బాయ్ గణేష్ అంటూ కూడా గంగమ్మవాడికి చెప్పేందుకు ఖచ్చితమైన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున సాయంత్రం పరిసరాలన్నింటిలో కూడా విగ్రహాలు వచ్చాయి. వాటి వచ్చిన విగ్రహాలు వచ్చినట్టుగానే నిమజ్జనం చేసిన పరిస్థితి ఉంది. రేపు పెద్ద ఎత్తున విగ్రహాలు వస్తాయి కాబట్టి ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉన్నాయి. అదేవిధంగా మెట్రోకి సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. ఇక్కడ వచ్చేందుకు కూడా అని చెప్పేసి మెట్రో సేవలను కూడా ఉదయం 6 గంటలకు తొలి మెట్రో ట్రైన్ బయలుదేరుతుంది. అదేవిధంగా రాత్రి 1 గంటకు చివరి మెట్రో రైలు బయలుదేరే విధంగా అయితే మెట్రో అధికారులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని యూజ్ చేయాలని చెప్పి కూడా అధికారులు కోరుతున్నారు. బ్యాంక్ లోని పరిసరాల్లో రేపు పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి కాబట్టి సొంత వాహనాల్లో ఎవరు రావద్దంటూ కూడా అధికారులు కోరుతున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తంగా చూసుకుంటే గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఇక్కడ మొత్తం కూడా అధికారులు జిహెచ్ఎంసీ గానీ పోలీసులు గానీ భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. నిమజ్జనానికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ ఏదైతే హుసేన్ సాగర్ ఉందో హుసేన్ సాగర్ దగ్గర ఎక్కువగా ట్రైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద పెద్ద విగ్రహాలన్నీ కూడా ఇక్కడ నిమజ్జనం చేసేందుకు అధికారులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ఇక్కడ గణేష్ నిమజ్జనానికి సంబంధించి హైదరాబాద్ నగరంలో ఏదైతే ఖైరతాబాద్ గణేష్ సంబంధించి శోభాయాత్ర చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. ఉదయం 6 గంటలకు దగ్గర పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ట్యాంక్ బండ్ ట్రైన్ నెంబర్ 4 ఏదైతే ఉందో ఆ 4 దగ్గర నిమజ్జన కార్యక్రమానికి అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం కూడా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చేసి దీనికి సంబంధించి జరిగింది. ఎలాంటి అవాంతరాలు జరగకుండా చూడాలని చెప్పేసి అధికారులందరినీ కూడా కోరిన పరిస్థితి ఉందని చెప్పి మొత్తంగా చూసుకుంటే నిమజ్జన ఏర్పాట్లతో ఎలాంటి ఆటంకం లేకుండా అయితే ప్రభుత్వ అధికారులు అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. మౌనిక రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.